సినిమా ఇండస్ట్రీలో పనిచేసే చాలామంది మత్తు పదార్థాలకు బానిసవుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఆ మత్తు పదార్థాలకు అమ్మాయిలు కూడా బానిసలవుతున్నారు. అలా మత్తు పదార్థాలకు బానిసలను చేసి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి గర్భవతిని చేశాడని టాలీవుడ్ హీరోయిన్ సనా ఖాన్ అన్నారు. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లైఫ్లో కొంతమంది వల్ల చాలా ఇబ్బంది పడ్డానని తెలియజేసింది. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన సనా ఖాన్ నాగార్జునతో గగనం, కళ్యాణ్ రామ్తో కత్తి, మంచు మనోజ్తో మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించింది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా పలు చిత్రాల్లో నటించి తనకు ఎదురులేదు అనిపించుకుంది. తన కెరియర్ మంచి పొజిషన్లో ఉండగానే ఆమె సినిమాలో గుడ్ బై చెప్పి దుబాయ్కి చెందినటువంటి ఒక వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. అలాంటి ఈమె పెళ్లి కాకముందు ఇండస్ట్రీలో ఉండే స్టార్ డాన్సర్, కొరియోగ్రఫర్ మెల్విన్ లూయిస్తో డేటింగ్ చేసిందట. అలా వీరిద్దరూ కొంతకాలం కలిసి తిరిగి ఆ తర్వాత విడిపోయారు. అలాంటి మెల్విన్ గురించి సనా ఖాన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. మెల్విన్ అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశాడని, నన్నే కాకుండా ఇతర అమ్మాయిలను కూడా ఆయన మోసం చేస్తూ వచ్చాడని తెలియచేసింది. అలా ఒక మైనర్ బాలికకు కూడా తరచూ డ్రగ్స్ ఇచ్చి చివరికి ఆమెను గర్భవతి చేశాడని తెలియచేసింది. మెల్విన్ చేతిలో ఎంతోమంది అమ్మాయిలు మోసపోయారని, నేను కూడా అతని ట్రాప్లో పడి 1 సంవత్సరం పాటు గడిపానని తెలియచేసింది. ఆయన గురించి తెలుసుకోవటానికి చాలా సమయం పట్టిందని, చివరికి అలాంటి నీచమైన వ్యక్తి అని తెలిసి మెల్విన్కి దూరమయ్యానని తెలియచేసింది.